जय वासवी, जय वासवी, जय वासवी, जय बोलो भारत माता की जय, जय बोलो भारत माता की जय, जय बोलो भारत माता की जय। పట్టణ బీజేపీ కార్యవర్గ సమావేశము స్థానిక శ్రీ వాసవి ప్రార్థనా మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి రాము గారు, అలానే మురళీ గారు, ఆర్ఓ ఆంజనేయ గారు, గంగాధర్ గారు మరియు తదితర నాయకులు ఇచ్చేసి ఈ సమావేశంలో పెడలపట్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా మామిడి లక్ష్మీనారాయణ గుప్తా గారిని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. అందుకు పెడలపట్న బీజేపీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మామిడి లక్ష్మీనారాయణ గుప్తా గారిని రెండోసారి పెడనపట్నం బీజేపీ అధ్యక్షుడిగా నియమించినందుకు మరి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే బంటిమిల్లి మండలంలో కూడా బంటిమిల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు కూడా మన జల్లూరి కిరణ్ గుప్తా గారిని నియమించడం జరిగింది. ఆయన కూడా ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. జిల్లాలో 2 చోట్ల పెడన మరియు బంటిమిల్లి ఈ 2 చోట్ల ఆర్యవైశ్య సామాజిక వర్గానికి కేటాయించినందుకు మరి బీజేపీ నాయకులందరినీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా సామాజిక వర్గానికి తగిన సముచిత స్థానం ఇచ్చినటువంటి బీజేపీ పార్టీ పక్క ఎదుగుదలకు, ఆ పార్టీ సిద్ధాంతాలకు, ఆ పార్టీ చేపట్టే కార్యక్రమాలకు మా గుప్తా గారికి, కిరణ్ గుప్తా గారితో పాటు అందరికీ కూడా మా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై వాసవి, జై జగన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పుప్పాల రాము గారికి, ఆర్ఓ గారికి, భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ ఈ సదవకాశం నాకు రెండోసారి ఇచ్చారు. రెండోసారి ఇచ్చినందుకు నేను మనసా వాచా కర్మన పార్టీకి విధేయుడినయ్యి పార్టీ యొక్క బలోపేతానికి బాగా కృషి చేస్తాను. ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నాం మేము కూడా, వారికి కూడా సమానంగా మేము ధీటుగా పార్టీకి బాగా పనిచేసి వాళ్ళ యొక్క సమిష్టి కృషితో ఉండి భారతీయ జనతా పార్టీని ఎదుగుదలకు ముందుగా బాగా ప్రోత్సహించడానికి మేమందరము సహకరిస్తాము.